RC16 కి పెద్ది అనే టైటిల్ ని అయితే కన్ఫర్మ్ చేశారు. ఇది కెరియర్ లోనే ఐకానిక్ రోల్ అవబోతుందంట. ఆ డీటెయిల్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా రంగంలోకి దిగిన రామ్ చరణ్ కేవలం కొన్నేళ్లలోనే అసాధారణమైన ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఈ నట యువరాజు తన నటన ప్రతిభతో సినీ ప్రియుల మనసులను గెలుచుకున్నాడు. రెండో చిత్రం మగధీరాతోనే అసామాన్య పరిణితిని చాటిన చరణ్ అక్కడి నుంచి రంగస్థలంలో చిట్టిబాబు పాత్రతో అభిమానులకు జీవితకాల గుర్తుండిపోయే బహుమతిని అందించాడు. ఈ పాత్ర అతని సహజత్వం, లోతైన భావోద్వేగాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేశాయి. చిట్టిబాబు పాత్రకు జాతీయ అవార్డు వస్తుందని అందరూ ఆశించారు, కానీ అది సాధ్యపడలేదు. అయినా చరణ్ తన ప్రయాణాన్ని ఆపలేదు. ఇటీవల గేమ్ చేంజర్ లో అప్పన్న పాత్రతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చిట్టిబాబును మించిన నటన పాటవాన్ని ప్రదర్శించి తనలోని సామర్థ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇప్పుడు తాజా చిత్రం పెద్దితో మరో ఐకానిక్ పాత్రను అందించేందుకు సిద్ధమవుతున్నాడు. పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే భారీ హైప్ సృష్టించిన చరణ్ తన మాస్ మరియు రగడ్ లుక్స్ తో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. ఈ చిత్రంలో అతని పర్ఫార్మెన్స్ అదిరిపోతుందని ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో పెద్ది కూడా చరణ్ కెరియర్ లో ఒక చిరస్థాయిగా నిలిచే పాత్రగా మారుతుందని ఇప్పటి నుంచి టాక్ మొదలైంది. రామ్ చరణ్ ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ టాలీవుడ్ లో ఓ అపురూపమైన నట శిఖరంగా నిలుస్తున్నాడు. మగధీర, రంగస్థలం, గేమ్ చేంజర్ లాంటి మైలురాయిల తర్వాత పెద్ది కూడా అలాంటి ఒక ఘనవిజయంగా మారి అతని నటన ప్రతిభకు మరో గొప్ప గుర్తింపు తెచ్చిపెడుతుందని తెలుస్తుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.